థ్యాంక్ యూ కళ్యాణ్. సో ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఎలా ఉందనంటే, జనరల్గా మనం ఒక దగ్గర వ్యాపారం చేస్తున్నాం. సో వ్యాపారంలో మనకు రావాల్సిన వస్తువులు మనకు వస్తున్నాయి, దానికి రిటర్న్లో మనం మనీ ఇస్తూ ఉన్నాం. ఆ మనీ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటే మనకేంటి? ఆ వస్తువు ఉదాహరణ మనకు షాపింగ్ మాల్ వెళ్ళామంటే ఒక షాపింగ్ మాల్లో కొన్ని క్లాత్స్ తీసుకున్నాము, షాపింగ్ చేసాము, మనం డబ్బులు చెల్లిస్తున్నాం. ఆ షాపింగ్ మాల్ ఏదో పెద్ద స్కామ్కి పాల్పడితే మనం కన్జ్యూమర్గా మనం మన తప్పు ఉంటుందా? మనకు తెలుసా విషయము? జనరల్గా మనకు అసలు అవసరం కూడా లేదు. మనకు రావాల్సిన ప్రోడక్ట్ మనకు వచ్చేసి డబ్బులు చెల్లించాం, మనకు రీజనబుల్గా ఉందా లేదు చూసుకున్నాం, ఆ నచ్చితే మళ్ళీ ఎక్కువ ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం, లేదంటే వదిలేస్తాం. సో అక్కడ ఆ ఫైనాన్షియల్ టర్మ్స్ని ఆ షాపింగ్ మాల్ వాడు ఎక్కడ యూజ్ చేసుకుంటే మనకేంటి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, రష్యాకి డబ్బులు చెల్లిస్తున్నారు, కానీ రష్యా మీరు చెల్లించేటువంటి డబ్బుల్ని యుద్ధం కోసం వాడుతోంది. రష్యా దేనికోసం వాడుకుంటే భారత్కి ఏంటి? నిజంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అంత గట్సే ఉంటే, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ నీకు అంతగా గట్స్ ఉండి ప్రపంచ దేశాల్లో అగ్రజుడు నేనే రకంగా విర్రవీకేటువంటి నువ్వు డేర్ ఎనఫ్, నీకు అన్ని రకాలుగా డేర్ ఉంటే డైరెక్ట్గా పుతిన్ని ఫేస్ అయ్యి పుతిన్తో మాట్లాడుకో. కానీ పుతిన్కి ఇండియాకి బిజినెస్ ఉంది అని ఇండియాని తొక్కేస్తానంటే అది పిచ్చి వాళ్ళ వేషం కాకపోతే ఇంకేమంటారు దాన్ని? ఈ టార్గెట్ ఎవరు? రష్యా. సో రష్యా వెంటనే డైరెక్ట్గా ఫేస్ అయ్యి రష్యాతో డైరెక్ట్గా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, రష్యా దాన్ని తేల్చుకుంటుంది, రష్యా దానికి ఎలా కౌంటర్ చేయాలో రష్యాకు రెడీగా ఉంది. కానీ అనవసరంగా భారత్ దగ్గరకు వచ్చి భారతీయులు వెరీ బ్యాడ్ అనడాలు, భారతీయులు దోస్తీ నాకు వద్దని చెప్పడాలు, ముందు రోజుల్లో భవిష్యత్తులో భారత్ ఇంకా చాలా ఎదుర్కోబోతుందనే విధంగా మాట్లాడాలు, ఇవన్నీ ఒక పిచ్చివాడిలా మాట్లాడిన మాటలు తప్ప ఇంకేమైనా అర్థం ఉందా? దానికి అర్థం పరమార్థం అని కనబడుతోందా? జనరల్గా మీరు ఆలోచించండి, ఒక బిజినెస్ చేసే దగ్గర నువ్వు ప్రోడక్ట్ కొనుక్కుంటున్నావు, ఆ తర్వాత డబ్బులు చెల్లిస్తున్నావు, ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి ఆయన దేనికోసం ఖర్చు చేసుకుని నీకు అవసరం లేదు. కానీ రష్యా మీరు ఇచ్చే డబ్బుల్ని కేవలం యుద్ధం కోసం ఖర్చు చేస్తుంది కాబట్టి మీరు కొనకూడదు, మీరు కొనకుండా ఉండండి, నాకు తక్కువ డబ్బులు వస్తుంది కాబట్టి 100% నేను కొనుక్కుంటా. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మనం టర్కీ నుంచి, ఇరాన్ నుంచి, ఆ తర్వాత సౌదీ నుంచి కూడా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది భారత్. సో దాంట్లో అత్యధికంగా రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. రష్యాలో మినహా మిగిలిన దేశాల నుంచి ఇంపోర్ట్ చేసే దగ్గర అమెరికా నుంచి కూడా 5% ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటామని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఒక బ్యారెల్ ధర ఎంత తెలుసా? ఒక బ్యారెల్ ధర $85 అంటే అర్థం చేసుకోండి. $85 పెట్టి నీ దగ్గర కొనుక్కోవాలా? నాకు $5 రష్యా నుంచి తక్కువగా వస్తుంటే నేను అక్కడి నుంచి కొనుగోలు చేస్తే నాకు ఇష్టం. అది నాకు తక్కువగా ఎక్కువ క్వాంటిటీ ఎక్కడ వస్తుందో నేను తీసుకుంటా. అలా కాదు నువ్వు ఇక్కడే కొనుక్కోవాలి అక్కడే కొనుక్కోవాలి, నువ్వెవడే చెప్పడానికి పిచ్చివాడ్లా? కాకపోతే డొనాల్డ్ ట్రంప్ మొత్తం ఇప్పుడు చెప్తోంది అదే. దీనికి కౌంటర్గానే భారత్ ఇప్పుడు సమాధానం చెప్పింది. P-8A ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో ఉపయోగించినటువంటి యుద్ధ విమానాలు. సో వీటిని కొనుగోలు కోసం గతంలో అమెరికాతో డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ డీల్ని పూర్తిగా కుప్పకూల్చేసింది, ఒక రకంగా హోల్డ్లో పెట్టేసింది. 50 కోట్ల రూపాయల డీల్ని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యల వల్ల ఫుల్ స్టాప్ పెట్టింది, కొంత హోల్డ్లో పెట్టింది భారత ప్రభుత్వం. సో ఏదేమైనా కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ప్రతిసారి కూడా కొంత ప్రపంచ దేశం అలజడి గురి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు ఆయన అధ్యక్షుడిగా. ఆయన రోజు నుంచి కూడా ఒకనొక సందర్భంలో వెరీ బ్యాడ్. సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కొన్ని సందర్భాల్లో భారత ప్రభుత్వాలు, భారత ప్రధాని కూడా కొన్ని సందర్భాలు డొనాల్డ్ ట్రంప్కి సహకరించి ఆయన ఎన్నికల్లో కూడా కొన్ని మాటలు మాట్లాడుకొచ్చారు. అప్పుడు మనకు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు చూడండి, వెన్నుపోటు బ్యాక్ స్టాబింగ్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు, భారతదేశ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కానీ వన్ థింగ్ ఇస్ క్లియర్, నువ్వెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు కుట్రలు పన్నినా భారతదేశం పాకిస్తాన్ లాగా నీ దగ్గరికి వచ్చి మోకరిల్లిపోతుంది, నీ కాళ్ళ దగ్గర కాపలా కుక్కగా ఉంటుంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఒకటి కొడితే రెట్టింపుగా 2 కొట్టే ఒక స్థైర్యం, ధైర్యం, తెగింపు భారత్ దగ్గర ఉంది. సో అటువంటి విధంగానే నువ్వు ఏ టారిఫ్తోనైతే ఏ రకంగా ఇది ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావో అదే ఫైనాన్షియల్ టర్మ్స్తో ఇప్పుడు భారత్ నీకు చుక్క పెట్టింది, ఏకంగా చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. చూద్దాం మరి దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి రియాక్షన్ ఇస్తారో. సో ఒక భారతీయుడిగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్యల పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్కి మోదీ షాక్ ఇచ్చాడు. ట్రంప్ టారిఫ్లని ఒప్పుకునేదే లేదని చెప్పి చాలా స్పష్టంగా తేల్చేశాడు డొనాల్డ్ మోదీ. సో ప్రస్తుతానికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేదే లేదని భారత్ ప్రకటించింది. దేశ అవసరాల కోసమే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నామని చెప్తోంది భారత్. సో ట్రంప్కే షాక్ ఇచ్చేలా బోయింగ్ విమానాల కాంట్రాక్ట్ నిలిపేశాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇక బోయింగ్తో
50,000 కోట్ల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టాడు ఇండియా. ఇక P8A నిఘా విమానాల కొనుగోలు డీల్ని కూడా నిలిపేశారు. ఇటు టారిఫ్ల భయంతో అప్రమత్తమైంది అమెరికా రీటైల్ వ్యాపార సంస్థలు. ఇండియా వస్తువులను కొద్ది రోజులు కొనలేమంటూ వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. సుమారుగా కొన్ని కోట్ల విలువ చేసినటువంటి ఒక కాంట్రాక్ట్ని పూర్తిగా నిలిపివేయడం అంటే చిన్న విషయం ఏం కాదు, హోల్డ్లో పెట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. అందుకే నేను పదే చెప్తున్నాను, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఏదో పాకిస్తాన్ లాగా పిచ్చి కుక్కలు వేసినటువంటి వేషాలు వేయడాలు, ఆ రకంగా హౌలాగాల వేషాలు వేయడాలు, మరీ ముఖ్యంగా బిస్కెట్స్ వేస్తే ఆ బిస్కెట్స్ ఒక కుక్క బిస్కెట్ వేయగానే తోక ఊపుకుంటూ వచ్చి ట్రంప్ దగ్గర మోకరిల్లిపై ట్రంప్ కాలు బూట్లు నాకడానికి. పాకిస్తాన్ కాదు ఇది, ఇది భారత్. నువ్వెంత అంటే నేనెంత అని చెప్తాం. తూకిత్తే మైకిత్తే, నువ్వు ఒక్కటి కొడితే 2 కొడతాం, కానీ ఇంకా పాత పద్ధతిలోనే చూస్తూ కూర్చుంటామంటే పొరపాటు పడ్డట్టే. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్కి ఒక బిగ్ షాక్ తగిలింది. జనరల్గా ఆయన ప్రతిసారి కూడా భారత్ పైన అక్కసు వెలగక్కే ప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఆర్టీవీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆర్టీవీ పలుమారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసింది, మీకు అవగాహన కల్పించింది, కొన్ని సందర్భాలు అలర్ట్ కూడా చేశాం. డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన అనేక రకాల కుట్రలు పన్నుతున్నాడు, కుయుక్తులు పన్నుతున్నాడు, ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ చేయబోతున్నాడు అని చెప్పి రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. అనుకున్నట్టుగానే 25 నుంచి 50% టారిఫ్ విధించాడు. ఇండియా శత్రుత్వ దేశమైనటువంటి పాకిస్తాన్ దగ్గర ఆయిల్ రిజర్వ్ సంబంధించి పెట్టుబడులు పెట్టాడు. అక్కడ ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఒకలాగా భారతదేశాన్ని ఇబ్బందుల గురి చేయాలని ఒక ఆలోచనతోనే, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే, ఒక దుష్ట ఆలోచనతోనే, ఒక రకంగా చెప్పాలంటే మానసిక రుగ్మత డైరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇక మానసిక రుగ్మత అంటే మానసిక రుగ్మతతో బాధపడేటువంటి ఒక వ్యక్తిలాగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తూ ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు భారత్ ఏం చేసిందంటే, నువ్వెవడవయ్యా నాకు చెప్పడానికి, నా దేశ ప్రజల కోసం ఏం ఆలోచించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి నువ్వెవడు చెప్పడానికి, నేను ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలి నువ్వెవడు చెప్పడానికి, నేను ఎక్కడి నుంచి ఏ వస్తువు కొనాలి నువ్వెవడు నాకు చెప్పడానికి, నేను రష్యా నుంచి ఆయిల్ కొంటానా, రష్యా నుంచి ఇంకేదైనా కొంటానా, రష్యాకు నాకు మధ్య 100 సంబంధాలు ఉంటాయి, దానికి నీకు వచ్చే నొప్పేంటి, నీకు పెద్దగా ఒరిగేదేంటి, లేకపోతే నీకు నష్టం జరిగేదేంటి, నువ్వు నాకెవడు చెప్పడానికి అన్నట్టుగా భారత్ ప్రతిఘటించి ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి బోయింగ్తో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో 50,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టింది ఇండియా. సో ట్రంప్కి ఇదొక బిగ్ షాక్ అని చెప్పాలి. దీంతో పాటుగా P8A నిఘా విమానాల కొనుగోలు డీల్ని కూడా నిలిపివేసింది. ఇక టారిఫ్ల మోతం మోగించుకుంటావో ఇంకేదైనా పెద్దగా డప్పులు కొట్టుకొని, ఒక విషయం చాలా క్లియర్, ఇప్పుడు ఇండియా పైన అమెరికా టారిఫ్ విధించడంతో ఒక్కసారిగా ఇండియా ఆర్థికంగా పతనమైపోయి ఇప్పుడు అన్నం తినే వాళ్ళు గంజి తినే సిచ్యువేషన్కి అయితే రారు. ఆ తర్వాత ఇండియాలో ఏదైనా ఆగిపోతుందా అంటే ఆగిపోదు. ఇండియాలో ప్రభుత్వ సంస్థలు ఆగిపోతాయా, ప్రభుత్వ రంగ హాస్పిటల్ ఆగిపోతాయా, ప్రభుత్వ స్కూళ్ళు ఆగిపోతాయా, మహా అయితే కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెడతాం. ఆ తర్వాత మళ్ళీ ఏదో రకంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్ని కుదిపేసిన కరోనా వస్తేనే ప్రపంచం మొత్తం ఏకమైంది. మరీ ముఖ్యంగా భారతీయులంతా ఏకమైపోయి మళ్ళీ మన ఆర్థిక స్థితిగతుల్ని పెంపొందించుకునే ప్రయత్నం చేశాం. అటువంటిది ట్రంప్ ఒక దేశానికి అధ్యక్షుడైన ఏంటి, ప్రపంచ దేశాలకు మొత్తం నువ్వే పెద్ద ఎత్తున భాగస్వామి అని చెప్పి రాసి సంతకం పెట్టేవనకైనా ఆయనే అగ్రజుడు, నువ్వు చెప్పిందా వినాలని రాసిచ్చామా? కాదు కదా. ఇలా ఒకరి తర్వాత ఒకరు ట్రంప్ చెప్పేటువంటి మాటలు వినుకుంటూ పోతే ఇంకా పేటరేగిపోతాడు. ఇంకా ఒకప్పుడు వేపకాయ అంతున్నటువంటి ఆ వెర్రి ఇప్పటికే గుమ్మడికాయ అంతా మారిపోయింది. ఇది ఇంకా గుమ్మడికాయ కాదు, ఒక భూగోళం అంతా మారిపోయిన ఆశ్చర్యపోకండి. ఆ రకంగా మారిపోయి ఎవరో ఒకరు ఒక దగ్గర స్టాప్ పెట్టాలి. అది భారతే ప్రయత్నం చేస్తుందని మనం భావిద్దాం, భారతే దాన్ని తిప్పికొడుతున్న విషయంలో మనం భావిద్దాం. బికాజ్ ఇప్పటికిప్పుడైనా టారిఫ్ పెంచేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పటికీ, టారిఫ్ పెంచుతూ ఉన్నప్పటికీ ఏమాత్రం భారత్కి నష్టం చేకూరుతుంది. భారత్ ఏమైనా పూర్తిగా ఇక పాకిస్తాన్ లాగా మారిపోయి దుస్థితిలోకి చేరుకొని డొనాల్డ్ ట్రంప్ కాలు పట్టుకునే పరిస్థితి లేదు. అంతలా మారిపోవాల్సి వస్తే ఆత్మగౌరవం కోసం ఇంకేదైనా చేసుకుంటాం, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం